హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా వచ్చినాను. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను ఇవాళ పాల పన్నీరు బంగాళాదుంప కర్రీ అయితే చేస్తున్నానండి, మసాలా పెట్టి. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. గోధుమ రొట్టెల్లో తినొచ్చు, చక్కగా చపాతీలు, పరోటీ అన్నిటిలో తినొచ్చు. అలాగే వైట్ రైస్లో కూడా తినొచ్చు. చాలా బాగుంటుందండి. ఈ ముందుగా నేను పాల పన్నీరు ముక్కలుగా కట్ చేసుకుని కడుక్కుని అయితే ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తానండి. కలర్ వచ్చే వరకు అయితే సరిపోతుంది. చూసారా, పక్క తీసేస్తున్నాను. మంచి టేస్ట్గా ఉంటుందండి. అప్పుడప్పుడు మనం ఫిష్ చేపలే కాకుండా చికెనే కాకుండా ఇలా అప్పుడప్పుడు పాల పన్నీరు కూడా తింటే మంచిది, బాగుంటుంది. ఇలా కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేస్తానండి. చూసారా, అదే ఆయిల్లో నేను కొంచెం బిర్యానీ ఆకులు, మసాలా సరుకులు అయితే వేసుకుని నేను ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లము, తురుముకున్న అల్లం వేసుకుని ఫ్రై చేస్తానండి. 4 పచ్చిమిరకాయలు వేసాను, 2 పెద్ద ఉల్లిపాయలు వేసాను, సరిపోతుంది. ఇలా చిన్న వంటలు చేసుకునే వారికి చక్కగా యూస్ఫుల్ అవుతుంది. అలాగే తొందరగా అవుతుంది, పెద్ద ఏమీ టైం పట్టదండి. బంగాళాదుంపలు అయితే ముందుగా బాయిలింగ్ చేసుకుని తీసుకోవాలి. దాని స్కిన్ అవుట్ చేసుకున్న తర్వాత నేను చూసారా, ఉల్లిపాయలు వేగేటప్పుడు నేను బంగాళాదుంపలు అయితే వేసాను. దాన్ని నేను చక్కగా తొక్కలు తీసి చక్కగా ఉడకబెట్టుకున్నాను కాబట్టి చక్కగా మగ్గింది. చూసారా, ఇప్పుడు ఈ విధంగా మగ్గింది కాబట్టి నేను కావలసినంత కారం, పసుపు, ఉప్పు అయితే వేసుకుంటాను. తగినంత మాత్రమే వేసుకొని నేను 1 స్పూన్ వేసాను. అలాగే 3 స్పూన్లు కారం అయితే వేస్తున్నాను. మీరు తినిన దాన్ని బట్టి, టేస్ట్ని బట్టి వేసుకోండి. ఎందుకంటే కొంతమంది కారం తినకూడదు. నేను కూడా ఎక్కువ కారం తినకూడదు కాబట్టి నేను తక్కువ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా తగినంత మాత్రం వేసుకోండి. సాల్ట్ తినేదాన్ని బట్టి కూడా వేసుకోండి. అయితే నేను ఇలా చక్కగా మగ్గినాయి కాబట్టి ఇప్పుడైతే సాల్ట్ వేసాను. చూసారా, కొంచెం వేసుకున్నాను, 1 స్పూను కొంచెం వేసుకున్నాను, చిన్న స్పూన్ తోటి. మీరు రుచిని బట్టి, టేస్ట్ని బట్టి మీరు తినగలిగినంత వేసుకోండి. అదేవిధంగా చూసారా, నేను ఫ్రై చేసిన ఈ పన్నీరు ముక్కలైతే ఇప్పుడు వాటర్ పోసుకున్న తర్వాత వేస్తానండి. ముందుగానే కలిపి పెడితే ఇడిపోతాయి కదా. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకున్నానండి. ఎందుకంటే బంగాళాదుంపలు ముందుగా బాయిలింగ్ చేస్తాం కాబట్టి ఓన్లీ ఆనియన్ మగ్గే వరకు ఉంచుకున్న తర్వాత కాస్త వాటర్ వేస్తే ఇప్పుడు ఈ పన్నీర్ వేస్తే చక్కగా మగ్గిపోతుందండి. టమాటీ కూడా వేసుకోవాలనుకుంటే. నేను మసాలా పెడుతున్నాను కాబట్టి టమాటీ అయితే వేసుకోలేదు ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే సింపుల్గానూ అవుతుంది, టేస్ట్గాను ఉంటుంది. అప్పుడప్పుడు కూడా తినవలసిన ఆహారాలు అన్నీ తినాలండి జీవితంలో. ప్రతి ఒక్కటి టేస్ట్ చేసి చూస్తేనే కదా దాని అందము, దాని టేస్ట్ మన జీవితంలో అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి వస్తువు తిని చూడాలి. తినకూడదు ప్రతిదీ అంటే అదేమీ కాదు. ప్రతిదీ తినాలని ఏమీ లేదు. కొన్ని మంచి ఐటమ్స్ అయితే తినాలి. కొంతమంది మీటు తినరు, అలాగే కొంతమంది చేపలు తినరు, అలా కొన్ని ఉంటాయి. ప్రతిదీ తినేయాలని ఏమి పడదు. నేనున్నానంటే నాకు ఫిష్ పడదు, స్మెల్లే పడదు. అదేవిధంగా మీకు కూడా కొన్ని ఐటమ్స్ తినబుద్ధి కాదు. ఇలాంటి సింపుల్గా చేసుకునే పన్నీర్ అనేది పర్వాలేదు, ప్రతి ఒక్కరు తినచ్చు. ఇప్పుడైతే నేను ఎగిరింది కాబట్టి నేను మసాలా పొడి అయితే వేసానండి. అలా మసాలా వేసుకొని చక్కగా మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం కలియబెట్టుకుని కొంచెం మగ్గనివ్వాలి. సరే, ఎంతో టేస్ట్గా ఉండే పన్నీర్ కూర, బంగాళాదుంప పన్నీర్ కూర మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలు కూడా చక్కగా తింటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, వాచ్ మై వీడియో. ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈ విధంగా సరిపోతుందండి. చక్కగా దగ్గరికి వచ్చింది కదా. కొంచెం వాటర్ ఉంటే కాసేపట్లో చల్లారేసప్పటికి మొత్తం గ్రేవీగా వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, వాచ్ మై వీడియో.
బై బై ఫ్రెండ్స్.